హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాధవి. వెల్కమ్ టు మై ఛానల్. పాలకూరతో పూరి చేశాను. ఎలా చేశానో చూసేయండి. పాలకూరను కట్ చేసి 2 మినిట్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మిక్సీ జార్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి పేస్ట్లా చేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో పేస్ట్ని వేసుకొని పూరి పిండి, కొద్దిగా ఉప్పు, ఉప్మా రవ్వ వేసి బాగా కలుపుకోండి. నూనె బాగా వేడి చేసిన తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని బాల్స్లా చుట్టుకొని పూరిలా ఒత్తుకొని ఆయిల్లో వేయించడమే. అంతే, సింపుల్గా పాలక్ పూరి రెడీ అయిపోతుంది. ఇప్పుడు బేసన్ ఎలా తయారు చేయాలో చూడండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేయండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేయండి. కొద్దిగా అల్లం పేస్ట్, టమాటా, పసుపు వేయండి. ఒక గిన్నెలో శనగపిండి, కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉడికిన టమాటాలో ఈ శనగపిండి మిశ్రమం అంతా వేసి బాగా కలుపుకోండి. అందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలపండి. ఉప్పు, కారం మీకు టేస్ట్కి తగినంత వేసుకొని పెట్టుకోండి. అంతే, అదంతా దగ్గర అయ్యే వరకు ఉంచండి. బేసం రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ మిశ్రమం మొత్తం దగ్గర అయ్యే వరకు ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.